సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి, గూడూరు మండలం కొత్త కోడూరు బీచ్ నందు విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిధుల సేకరణ. వరదల కారణంగా విజయవాడలో నీట మునిగిన గ్రామాలకి, గ్రామ ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వారికి అండగా ఈరోజు వరద బాధితుల సహాయార్థం నిధులను సేకరించడంలో తోటపల్లి, గూడూరు మండలంలోని వేలంగాని మాతా చర్చి ఉత్సవాల్లో భాగంగా కొత్త కోడూరు బీచ్ నందు కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహీం, సందూరు, శ్రీహరి, స్థానిక నాయకులు శ్రావణ్, ఏసయ్య, విజయ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల విజయవాడ నగరంలో వరదల కారణంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హుటాహుటిన వాళ్ళందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టడంలో నిమగ్నమై ఎంతో ఇదిగా అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్నటువంటి కొత్త కోడూరు బీచ్, ఇక్కడ వెలంగేని మాత అంటే ఎంతో ప్రతిష్ట కలిగింది, ఎంతో శక్తివంతరాలైనటువంటి ఆ తల్లి ఉత్సవాలు గత 3 రోజుల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే విజయవాడ వరద బాధితుల కోసం సహాయం చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చే భక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళందరి ద్వారా కూడా తలా ₹1 వేసినా సరే వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. వేల సంఖ్యలో వచ్చే భక్తులకి ఇక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. అదేవిధంగా సముద్రంలోకి ఎవరైనా వెళితే వాళ్ళని వెంటనే కాపాడడం కోసం ఏదైతే తోటపల్లి, గూడూరు మండల సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, 4 గజేతగాళ్ళను పెట్టి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఒక బోటు రెడీగా పెట్టి ఉంచడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం, ఏదైతే వరద బాధితులకి మీ వంతు మీరు సహాయం అందించండి. ఎందుకంటే ₹100, 200, 500 కలెక్టర్ గారి కార్యాలయంకి వెళ్ళి ఇవ్వలేరు కాబట్టి మేమే మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి వరద బాధితులకి మన వంతు మనం సహాయం చేసేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹6 కోట్ల నిధిని ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మేము కూడా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మా వంతు మేము ఉడతాబతిగా ఎంతో కొంత సహాయం చేసేదానికి సిద్ధంగా ఈ రోజు నుంచి అడుగులు ముందుకు వేయడం జరిగింది.